లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. మొన్న విజయవాడలో జరిగిన బుడమేరు వరదల్లో జరిగిన దురదృష్టకరమైన సంఘటనలు చూసి అక్కడున్న ప్రతి వాళ్ళు టీవీలో చూసి కానీ న్యూస్ పేపర్లో చూసి కానీ మీడియా ద్వారా తెలుసుకుని ఎంత ఇన్స్పైర్ అయ్యారో, ఎంత బాధపడ్డారో, ఎంత ఎంత నష్టం జరిగిందో కంట్లో చూసి వాళ్ళ బాధని ఏ విధంగానూ బయటికి ఎక్స్ప్రెస్ చేయలేని విధంగా ఉన్నారు. సాధ్యమైనంత వరకు వాళ్ళు సహాయ నిధికి, సీఎం గారు సహాయ నిధికి ఏదో సహాయం చేస్తూ ఉన్నారు. అయితే అందరిలో ఉన్న భావాన్ని ఆయన ఒక్క గానంతో గోపాలకృష్ణ గారు, గుమ్మడి గోపాలకృష్ణ గారు చాలా గొప్పగా వ్యక్తీకరించారు. ప్రతి యువకుడు, యువతి, పెద్దవాడు, ముసలివాడు, భేద, గొప్ప అనే తారతమ్యం లేకుండా ప్రతి వాడి హృదయంలో ఉన్నది ఆయన నోటి ద్వారా, ఆయన మనసు ద్వారా ఆయన ఎక్స్ప్రెస్ చేశాడు. రియల్లీ వండర్ఫుల్. చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆ కృషి 24 hours ఆయన ఆ నీళ్ళలో తిరుగుతూ ఇన్స్పైర్ చేస్తూ, మిగతా నాయకులందరూ ఎప్పుడూ క్యాబినెట్ దేశంలో తిరుగుతూ ప్రజలకు సేవ చేస్తూ ప్రతి డిపార్ట్మెంటు ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన సేవ చేయటం, అది బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారిని చూసి ప్రతి వ్యక్తి బయటకు వచ్చి, ప్రతి మంత్రి బయటకు వచ్చి, ప్రతి ఆఫీసరు బయటకు వచ్చి, ప్రతి ఎంప్లాయీ బయటకు వచ్చి మనం చేయాలి, మన ప్రజలు ఇట్లా నష్టపోతున్నారు, నీళ్ళల్లో అనేక మంది కొట్టుకుపోయి చనిపోతున్నారు, మన విజయవాడ పట్టణం ఈ విధంగా పాడైపోతుందని చెప్పి ఎంతో బాధపడుతూ, ఎంతో కష్టపడి ఆయన వెనకే నడుస్తూ, ఆయన ముందుండి అందరినీ నడిపించి ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ నింపి, ప్రతి వాడికి అసలు ఏం చేయాలి, ఒక మనిషి ప్రజలకి ఎలాంటి సేవ చేయాలి, నాయకుడు అంటే ఏంటి, ఊరికే ఎక్కడో కూర్చుని ఏదో నిర్ణయాలు తీసుకుని ఇంప్లిమెంట్ చేయటం కాదు. ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు కావాల్సింది చేసి ప్రజల మనోస్థైర్యాన్ని నిలిపి చేయాలని చూపించి ప్రత్యక్షంగా ప్రతి వ్యక్తికి, చాలామందికి కొత్త మంత్రులు కూడా వాళ్ళు ఏం పని చేయాలో ప్రత్యక్షం చేసి చూపించాడు ఆయన. అటువంటిదంతా ఇన్స్పైర్ అయ్యి గుమ్మడి గోపాలకృష్ణ గారు ఇంత గొప్పగా, చాలా అద్భుతంగా ఆయనే రాసి ఇంత బాగా ఇన్స్పైర్ చేయటానికి, ఇప్పుడున్న జనం చూసేవాళ్ళందరినీ ఇన్స్పైర్ చేయటానికి ఇంత గొప్పగా పాడటం నిజంగా ఆయన్ని అభినందించాలి. నిజంగా ఆంధ్ర ప్రజల అదృష్టం. ఈ వాళ్ళ మనోభావాలను బయటికి వ్యక్తీకరించటం, ఆయన ద్వారా మనం వినటం నిజంగా చాలా గొప్ప విషయం. మరోసారి గుమ్మడి గోపాలకృష్ణ గారిని అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.